ఈ ఆకులు కొన్ని చాలా చేదుగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి అనిపిస్తే తాటి బెల్లం, ఈత బెల్లం, జీలిక బెల్లం అని ఈ 3 రకాల బెల్లం ఉంది. ఆ బెల్లం కొద్దిగా వేసుకోవచ్చు. మేము తేనె వేసుకోవచ్చా అని ప్రశ్న అడుగుతారు. తేనె మాత్రం వేసుకోకండి. తేనెను వేడిగా ఉన్న పదార్థాల్లో కలపకూడదు. చాలామందికి చెడ్డ అవగాహనలు కల్పించారు ఈ మధ్య ఈ వాణిజ్యీకరణలో. వేడి నీళ్ళకి తేనె వేసుకొని తాగితే సన్నగా అయిపోతాము, ఇలాంటి లేనిపోని అపోహ మంచిది కాదు. తేనె ఎప్పటికీ నీ వేడి దానిలలో కలపకూడదు. నిజమైన తేనె దొరికితే చల్లటి నీళ్ళల్లో నిమ్మకాయ రసంతో అప్పుడప్పుడు తాగండి, మంచిగా ఉంటుంది. రోజు తాగకండి. అంటే రోజు తాగటం అనేది మంచిది కాదు. ఈ కషాయాల్ని మారుస్తూ ఉండాలి. ఒక వారం ఒక ఆకు, ఇంకొక వారం ఇంకొక ఆకు, ఇంకో వారం ఇంకొక ఆకు. అందులో పారిజాతం, జామ ఆకు, రావి ఆకు, పసుపు, సాదాపాకు ఇవన్నీ నరాల్ని మొత్తం మీ జీవ చైతన్యాన్ని శుద్ధం చేసి అతి అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అర్థమవుతుందా? సో కషాయం చేయటం చాలా సులభం. కానీ మీ అందరూ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే నాకు తెలుసు. ఈ ఆయుర్వేద పండితులు కషాయం అంటే 1 లీటర్ని కుదించి 100 mlకి తీసుకురండి, అది మీరు ఇలా వాసన చూస్తేనే కింద పడిపోతారు, అలాంటి భయంకరమైన సీన్స్ని మీ తలలో పెట్టారు కాబట్టి మీరు అందరూ కషాయం అంటే దూరం వెళ్తున్నారు. అలాంటిది కాదు ఇది. చాలా రుచిగా ఉంటాయి. జస్ట్ 2-3 minutes ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా తాగండి. చిన్న పిల్లలు సమేతం చాలా ఇష్టపడతారు. అలవాటు కావాలంతే. ఒక 5 రోజుల్లో అలవాటు అవుతుంది. చాలా చాలా సంతోషంగా మీరు కషాయాలు తాగలరు. సార్, మై ప్రాబ్లమ్ ఈజ్ మై గ్రాండ్ సన్ హూ ఈజ్ 15 years old. He had a bout of viral fever. After the viral fever is controlled, he started in the urine there is a blood stream is coming and red stream is coming, and it is doctors are saying you conduct this test, that test and all that. And what is the remedial action from? చాలా సింపుల్ అండి. అరికలు, సామెలు. అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. అరికలు విషమ జ్వరాల నుంచి, దాని నుంచి వచ్చిన అనాహుతాలని దూరం చేస్తాయి. ఆ పీచు పదార్థంలో ఆ మూల మధ్య అంటే ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం ఉంది. ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసేదానికి చాలా దోహదం చేస్తాయి. బొప్పాయి ఆకు, పారిజాతం, రావి ఆకు, వేపాకు ఈ ట్యాబ్లెట్లు ఇచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఉంటుంది. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి ఉంటారు. మొత్తం రోగ నిరోధక శక్తి అల్లా తల్లా అయిపోయి ఉంటుంది. ఈ 4 కషాయాలు వారం మార్చి ఇవ్వండి. 6 వారాల్లో చేతరించుకుంటారు. సార్ ఇది నమస్తే అండి. సార్ ఇది మల్టిపుల్ మైలోమియా. సో డిసీజ్కి ఎట్లా ఏం తీసుకోవాలి? ప్రజెంట్ ఏంటంటే ఆటోలాగ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అవునండి, అవును. దానికి మీరు చాలా సులభంగా అరికలు 3 రోజులు ఎక్కువగా వాడండి. 3 months కంటిన్యూ చేస్తున్నారు. 3 months, ఇంకొక 3-4 నెలల్లో మీకు చాలా మటుకు తేడా వచ్చేది. కషాయాలు కూడా ఉన్నారు. కషాయాలు ఎన్ని ఆకులు వేసుకోవాలి? అరగుప్పెడు, ఏదైనా సరే అరగుప్పెడు. చిన్న ఆకులు అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. 4-5, ఇప్పుడు రావి ఆకు అయితే 4-5 ఆకులు చాలు. అంటే ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తున్నారు సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, అది అయ్యాక ఇది కషాయాలు తీసుకోవాలా లేకపోతే కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. అది సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు బయంటి, అది పోను తగ్గిపోతూ వస్తుంది. ముఖ్యంగా రక్తానికి సంబంధించింది ఈ అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తీసుకోవాలి. గరిక, లెమన్ గ్రాస్ అని ఉంటుంది. యాక్చువల్లీ మీకు సాదాపాకు, గరిక, లెమన్ గ్రాస్ ఈ 3 ఈ దోమలు ఇలాంటి వల్ల వచ్చే రోగాల్ని చాలా దూరం చేస్తాయన్నమాట. ఎస్పెషల్లీ లెమన్ గ్రాస్ అని విన్నారా? మజ్జిగ గడ్డి అంటారు. లేకపోతే అది చాలా మంచి సువాసన వస్తుంది. అది చిన్న మొక్క గడ్డిలాగే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో దాని కషాయం ఈ రోగానికి చాలా బాగా పనిచేస్తుంది. సాదాపాకు, గరిక ఈ 3 కషాయాలు వారం మార్చుతాయి. ఒక్క నిమిషం అండి.
6 మంత్స్ నుంచి మీ చార్ట్ ఇచ్చారండి బుక్లో, అది ఫాలో అవుతున్నాను. కానీ ఆయనకి ఇప్పుడు ఏంటంటే డయేరియాలా వస్తుందండి. దానికి ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారు? అంటే పూర్తిగా మీరు వేరే విషయాలన్నింటినీ ఆపు చేయాలమ్మా. అన్నీ కేవలం మీరు ఇచ్చిన డైటే ఫాలో అవుతున్నాను. 6 నెలలు అయిందా? 6 నెలలు అవుతుంది. ఏమి ఇబ్బంది తేడా రాలేదా? తేడా అంటే ఆయనకి కొన్ని విషయాల్లో వచ్చిందండి, కానీ నడక అసలు లేదండి. అందులో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. ఇంకొక 6 నెలలు కావాల్సి ఉంటుందమ్మా. మీరు కషాయాలు కరెక్ట్గా అవే వాడుతున్నారు? సాదాపాక్ అన్నది నాకు ఎక్కడా దొరకలేదు. అది చాలా ఇంపార్టెంట్. నరాలకు సంబంధించి సాదాపాక్ అంత అద్భుతమైన, ఇన్ఫ్యాక్ట్ మన జీవ చైతన్యానికి, నరాల్ని శుద్ధం చేసేదానికి, బ్రెయిన్ ట్యూమర్సు, బ్రెయిన్ క్యాన్సరు, సాదాపాకు చాలా చోట్ల ఉందమ్మా. ఈ హైదరాబాద్ ఖైరత్ ప్రగతి రిసార్ట్స్ చాలా చోట్ల ఉంది. అతి ముఖ్యమైన కషాయమే మీరు ఇవ్వట్లేదు. ఆల్జైమర్స్ ఇవ్వాలి మీరు, అది ఇవ్వండి. చాలా బాగా. ఇదే చిట్కా, ఇంకా ఇంతకంటే చిన్న చిట్కా ఏం చెప్పను నేను. డయేరియా వస్తుంటే మెంతులు, అరటిపండు, అరటి బోధ కషాయం కూడాను డయేరియాని తక్కువ చేస్తుంది. మెంతులు దంచి ఉడకపెట్టి నీళ్లు తాగితేను డయేరియా తగ్గుతుంది. ఎస్పెషలీ ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ 90% కాఫీలు టీలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. మీరు కాఫీలు టీలు ఖచ్చితంగా ఆపు చేస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. సో మీరు 4 సార్లు కాఫీలు తాగుతుంటే 2 సార్లు అలవాటు చేసుకోండి. 2 సార్ల నుంచి ఒకసారికి అలా అంతలంచెలుగాను మార్చుకొని రావాలి. కానుగ ఆకు, తంగడాకు, చమురు ఆకు, తిప్పతీగ ఆకు, ఈ కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. సామెలు, ఊదలు. సార్ పాలు వాడవుతున్నారు కదా, పెరుగు మజ్జిగ వాడవచ్చా? పర్వాలేదు, ఎందుకంటే ఫర్మెంటేషన్ వల్ల దాంట్లో ఉన్న కొన్ని అంశాలు, చెడ్డ అంశాలన్నీ బాగవుతాయి. కానీ పెరుగు, మజ్జిగ మీకు నిజమైన పాలు దొరికినప్పుడే కదా. ఈ జెర్సీ ఆవు పాలతో మీరు ప్లాస్టిక్ పాలతో పెరుగు చేసుకున్నా ఏం లాభం లేదు. సో మీ ఇంటికి వచ్చి పాలు పితికిచ్చి ఆ పాలతో మీరు తోడుకు వేసుకొని పెరుగు, మజ్జిగ పర్వాలేదు. ఈ ప్లాస్టిక్ మజ్జిగ మంచిదేం కాదండి.